హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షైనీ స్వీట్ హోమ్. ఈరోజు మన వీడియోలో నేర్చుకునే రెసిపీ వచ్చేసి బూందీ లడ్డు అండి. ఈ బూందీ లడ్డు మంచి టేస్టీతో జ్యూసీగా ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ క్రిస్మస్ కండు సంక్రాంతికి తప్పకుండా ఈ బూందీ లడ్డు ట్రై చేయండి ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా దీని తయారు విధానం చూసేద్దాం పదండి. బూందీ లడ్డు కోసం ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక జల్లెడ పెట్టుకొని ఈ కప్తో 2 కప్స్ శనగపిండి తీసుకోవాలండి. నేను వచ్చి 2 కప్స్ తీసుకుంటున్నాను. దాంట్లో కొంచెం వంట సోడా వేసేసుకొని దీన్ని జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకోవడం వల్ల దీంట్లో ఉండలు లేకుండా పిండి బాగుంటుంది. అలాగే ఏదైనా వేస్టేజ్ ఉన్నా కూడా క్లీన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా శుభ్రంగా జల్లించుకోవాలి. చూడండి, వేస్టేజ్ అంతా బయటకు వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ వేస్టేజ్ని పక్కన పడేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం. ఈ విధంగా బౌల్లో షిఫ్ట్ చేసేసుకొని దీంట్లో కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి, ఉండలు లేకుండా. ఈ విధంగా వాటర్ మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి, ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం జారుగా ఉండేలాగా చూసుకోవాలి. మనం బూందీ వేసినప్పుడు ఈజీగా జారిపోవాలన్నమాట. చూడండి, నేను చూపిస్తున్నాను మీకు ఏ విధంగా కలుపుకోవాలో. ఈ విధంగా లైన్ గీయాలండి. లైన్ పడిందంటే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉందని అర్థము. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నేను వచ్చేసి ఇది బూందీ గంట అండి. ఈ గంటతో నేను బూందీ వేస్తున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఈ విధంగా గంటతో వేసుకుంటున్నానండి. మీరు గ్లాస్తోనో లేదంటే గిన్నెతో అయినా వేసుకోవచ్చు. నాకు గంట అయితే ఈజీగా ఉంటుందని చెప్పి ఈ విధంగా గంటతో బూందీ వేస్తున్నమాట. ఈ విధంగా రుద్దాలన్నమాట గంట వేసి, అప్పుడు ఈజీగా పడిపోతుంది. చూడండి, ఈ విధంగా వేసిన తర్వాత బూందీ గంటని క్లీన్గా ఉంచుకోవాలండి. మళ్ళీ మనం బూందీ వేసినప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మినిమం 75% వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. రోస్ట్గా ఫ్రై చేసుకుంటున్నామంటే బూందీకి అంత బాగుండదు అనమాట. మినిమం 75% అయ్యేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునే బూందీని ఒక చిల్లీల గిన్నెలో తీసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ ఆయిల్ అనేది మనకి కింద పడిపోతుంది అనమాట. ఆయిల్గా ఉండదు. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి బూందీ. ఇది వచ్చేసి పైన క్రిస్పీగా ఉండాలి, లోపల సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకొని దాంట్లో ఈ కప్తో 2 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. అంటే నేను ఏ కప్తో అయితే శనగపిండి తీసుకున్నానో అదే కప్తో 2 కప్ షుగర్ అండి. అంటే 2 కప్పులు శనగపిండికి 2 కప్పులు షుగర్ అనమాట. ఈ 2 కప్పుల షుగర్ గాను 1 కప్పు వచ్చేసి వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు 3 కప్పులు తీసుకుంటే 3 కప్పులు షుగర్ తీసుకోవాల్సి వస్తుంది. షుగర్ వచ్చేసి బాగా మరిగించాలండి. ఇది తీగ పాకం వచ్చేంత వరకు మరిగించాలి. చూడండి, షుగర్ సిరప్ రెడీ అయిందనమాట. నేను ఒకసారి మీకు చూపిస్తున్నాను. చూడండి, పాకముని ఈ విధంగా తీగ పాకం రావాలి. చూడండి, తీగ పాకం వచ్చింది కదా అంటే మనకి పాకం రెడీ అయిందని అర్థం అనమాట. ఇప్పుడు దీంట్లో నేను వచ్చేసి ఒక్క చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్ని స్కిప్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. అంటే జీడిపప్పులు, ఎండు ద్రాక్షాలు వేసుకుంటున్నానండి. ఎండు ద్రాక్షాలు, జీడిపప్పులు ఫ్రై చేసి వేయకూడదు అనమాట. ఈ విధంగా వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెము పచ్చకర్పూరం వేస్తున్నానండి. పచ్చకర్పూరం వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది బూందీ లడ్డు. అలాగే 1/2 టేబుల్ స్పూన్ యాలచ్చి పౌడర్ వేయండి. యాలచ్చి పౌడర్ వేసే క్లిప్ మిస్ అయిందండి, సారీ. మీరు కొంచెం యాలచ్చి పౌడర్ వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న బూందీ ఉంది కదా, ఆ బూందీ దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ పాకము అండ్ ఈ బూందీ కలిసే విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకుందాం. అలాగే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. గీ మీకు ఇష్టం లేకపోతే గీని కూడా స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు గీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం బూందీని తీసుకొని ఈ విధంగా ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కొంచెం బూందీ తీసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెడతాము, ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకుందాం. చూడండి, మూత తీసి చూపిస్తున్నాను.
కొంచెం మారింది కదా పాకము. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా లడ్డు పౌడర్, ఈ లడ్డు పౌడర్ కూడా దీంట్లో వేసుకుందాం. ఈ విధంగా లడ్డు పౌడర్ వేసుకోవడం వల్ల లడ్డూలు చుట్టుకునే దానికి ఈజీగా ఉంటుందండి. మనం డైరెక్ట్గా లడ్డూలు చుట్టుకుంటే బూందీ లడ్డూలు అంత బాగా రావన్నమాట. ఇప్పుడు ఈ విధంగా ఒకసారి ఈ పౌడర్ని దీంట్లో మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవడమే. నేను వచ్చేసి మీడియం సైజులో చుట్టుకుంటున్నానండి. మీరు కావాలంటే మీకు నచ్చిన సైజులో మీరు లడ్డూలు చుట్టుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా లడ్డు రెడీ అవుతా ఉందో. అంతేనండి, లడ్డు రెడీ అయిపోయింది అనమాట. మిగతావన్నీ ఈ విధంగానే లడ్డూలు చుట్టుకోవాలి. చూడండి చూపిస్తున్నాను మీకు వీడియోలో. ఈ విధంగా అన్ని లడ్డూలు ఇట్టు చుట్టు పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు తుంచి చూపిస్తున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉందండి లడ్డు. లోపల చూడండి ఎంత బాగుందో, జ్యూసీగా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. సో ఫ్రెండ్స్, తప్పకుండా ఈ క్రిస్మస్ కండు పొంగల్కి ఖచ్చితంగా ఈ లడ్డూలు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.